ప్రార్థనలు చేస్తాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు చదువుకుందాం. మనకు సంపూర్ణ భక్తియు నాణ్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చెల్లించవలని హెచ్చరించుము అన్నడా లేదా దేవుడు? అన్నడా? క్రైస్తవుడు ఏం చేస్తాడు? సమాజం కోసం, రాజుల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే ఒక మంచి ప్రార్థనా వీరుడే క్రైస్తవుడు. ఏమండి? అసలు దేవుడు ఒక్కడా చాలా మందా? ఒక్కడే. ఆయన అందరికీ దేవుడా? కొందరికే దేవుడా? అందరికీ దేవుడు. అవునా కాదో ఒకసారి పాత నిబంధన అడుగుదాం, ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది పాత నిబంధన కనుక. ఓకేనా? నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనం చూడండి. అనేకులైన అన్ని జనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరను. ఉందా బైబిల్లో? ఉందండి. ఉందా? అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటు ఇజ్రాయేల్ ప్రజలు మరి కొందరిని ఐగుప్తులను పెళ్లి చేసుకోవచ్చు కదా, అన్ని జనులతో మిక్స్ అయి ఉన్నారు. అంటే ఈ మిశ్రిత జనం కూడా ఎవరితో బయలుదేరారు? మోషే గారితో బయలుదేరినట్టుగా కనబడుతుంది. అందుకే 48వ వచనం 50వ వచనం చూడండి. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. చూసారండి, వాళ్ళు కూడా ఆచరించాలా? ఎస్, వాళ్ళు కూడా ఆచరించవచ్చట. ఓకే. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. పుట్టివాడితో సముడదు సమానం అవుతాడట. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలన. ఒకటే విధి అన్నడా? ఇలాంటి వచనాలు చూడండి. లేవికాండము 24:22లోను, లేవికాండం 19:33 నుంచి 34 వరకు మనం చూస్తే ఏమండి, వారికిని మనకని ఒకటే విధి ఉందా? అవునండి, పక్షపాతం లేదు. అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటుగా అన్ని జనులు కూడా పాత నిబంధన నుంచే ఉన్నారు కనుక ఆయన ఇజ్రాయేల్ మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 14, అలాగే సంఖ్యాకాండం 15వ అధ్యాయము 15 నుంచి 16 వరకు ఈ వచనాలు చూసినా సరే మనకేం కనబడుతుందంటే ఇజ్రాయేల్ దేశ ప్రజలతో పాటుగా పరదేశీయులను కూడా దేవుడు ఆదరించాడు. వారిని కూడా తన యొద్దకు హత్తుకున్నాడు, వాళ్ళని కూడా రిసీవ్ చేసుకున్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 16:14 చూద్దాం. 16-14 బాగుంటుంది, ఒకసారి చూడండి. ఈ పండుగలో నీవును నీ కుమారుడును పండుగ వచ్చినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలకు పండుగ వచ్చినప్పుడు అండి, ఈ పండుగలో నీవును నీ కుమారును నీ కుమార్తెను నీ దాసులను నీ దాసీను నీ గ్రామస్తుల్లోను లేవీలను పరదేశులను తండ్రి లేని వాడును విధవరాలను సంతోషించవలెను. వాడు చెప్పండి, విధవరాళ్ళు మన దేశంలో ఏదైనా కార్యానికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. క్రైస్తవుల్లో ఉంటే వెళ్ళగలవా? నా చర్చిలో అయితే ఫస్ట్ విధవరాలను పిలిచి ప్రార్థన చేయిస్తా. పెళ్ళైనప్పుడు విధవరాలను పక్కన పెట్టండి. ఏమండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇక్కడ? ఏమండి, విధవరాలకి. ఏమండి కదా, ఆయన విధవరాల పక్షాన వ్యాజ్యమాడు దేవుడు కాదా? ఏమండి, పండుగల్లో వాళ్ళు కూడా సుఖపడాలి, వాళ్ళు కూడా ఆనందించాలి అని బైబిల్ చెప్తుంది. అవునా? అసలు సంఘాన్ని ఎవరితో నింపుతాడో చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. వచ్చేను. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 20 నుంచి 21 వరకు మనం చూస్తే ఇశ్రాయేలు వారిలో కొందరిని 21 చదువున్నాను, 21 చాలు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్ని జనుల నుంచి అంట లేవీయులుగాను యాజకులుగాను దేవుడు సెలెక్ట్ చేసుకుంటానని చెప్తున్నాడండి. ఏమండి, అలాగే 56వ అధ్యాయము యెషయా గ్రంథం 6:7లో కూడా ఏమండి చదవండి, 6:7 చదవండి.
విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు Okay. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు Okay. ఆయనకు పరిసరి చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. చూసారంటే దేవుడు ప్రవచనం ఉందా? ప్రవచనం ఉందా? ఆయన ప్రవచించాడు, మనం వచ్చాం కదా. మీరు అందరూ ఎలాగొచ్చారు? ఇదే ప్రవచనం, కారణం ఇదే. ఓకే, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థనా మందిరములలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించి దహన బలులను నాకు అంగీకారములగును. అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇర్మియా 32 ఇర్మియా గ్రంథం 32:27 బాగా జాగ్రత్తగా ఈ వచనాన్ని ముగించేస్తాను. దగ్గరికి వస్తాను. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడు. సర్వ శరీరులకు దేవుడు. మన దేవుడు ఎవరు? సర్వ శరీరులకు. ఏమండి, ఇండియాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, జపాన్లో పుట్టినా, సర్వ శరీరులకు ఆయన దేవుడు. విదేశీ స్వదేశీ అని దేవుడికి లేదు అని బైబిల్ చెప్తుంది. అవునా? రోమిలకు రాసిన పత్రిక 3:29 ఏముంది? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అవును. అన్ని జనులకును దేవుడే. ఆయన అన్ని జనులకు కూడా దేవుడే. ఉందా దేవుడు బైబిల్లో? ఏమండి, ఇక చివరిగా అపోస్తుల కార్యాల 10:34-36 ఏముంది? దేవుడు పక్షపాత కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారికి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. క్లాప్స్. యేసు ప్రభువు అందరికీ ప్రభువు కదా. ఆయన అందరికీ దేవుడా? ఇది చెప్పటానికే ఏమండి, శిష్యులందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. అందులో తోమ కూడా చెదిరిపోయి ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చాడు. చాలా మంది అంటున్నారట విశాఖపట్నంలో తోమ రాలేదని. చూపిస్తారు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. తోమ వచ్చాడో లేదో ఏమండి చూపిస్తారు తర్వాత.